మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు వైనాల రాజు న్యూస్ ఛానల్. అదేవిధంగా ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా 1.5 కోట్లతో మూసీ అభివృద్ధి, త్వరలోనే రివర్ ఫ్రంట్ పనులు. సీఎం రేవంత్ లండన్లోని థేమ్స్ నది తరహాలో సుందరీకరణ, ప్రపంచ పర్యాటకులు వచ్చేలా డెవలప్ చేస్తామని వెల్లడి. హైదరాబాద్లో గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభం. ఏదైతే 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ నదిని అభివృద్ధి త్వరలో చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. శేర్లింగంపల్లిలోని గోపాన్పల్లిలో దాదాపుగా 29 కోట్ల రూపాయలతోటి నిర్మించినటువంటి ఫ్లైఓవర్ ను ఓపెన్ చేయడం జరిగింది. ఆ విధంగా హైదరాబాద్ ను విశ్వనగరం చేస్తామని, ప్రస్తుతం మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉందని, దాన్ని థేమ్స్ నదిలా సుందరీకరణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే రానున్న 5 ఏళ్లలో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు చేస్తా ఉన్నాము అని, ఏదైతే గత ప్రభుత్వాల మాదిరిగా మేము తప్పుగా చెప్పము, పని చేసే విధంగానే ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టే కార్యక్రమమే చేస్తామని చెప్పడం జరుగుతుంది. 2004 నుంచి 14 వరకు హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని, హైదరాబాద్ అభివృద్ధికి ప్రస్తుత సీఎం చంద్రబాబు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి అభివృద్ధులు వేశామని, ఇప్పుడు మేము మరింత అభివృద్ధి చేస్తామని, ఐటీ అంటే ఒక ముఖ్యమంత్రి, ఎయిర్పోర్ట్ అంటే ఇంకో ముఖ్యమంత్రి గుర్తుకు వచ్చేలా చేస్తామని అన్నారు. శేర్లింగంపల్లిలోని చెరువులను కాపాడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులు కోమరెడ్డి వెంకటరెడ్డితో కలిసి శేర్లింగంపల్లిలో ఏదైతే ఫ్లైఓవర్ ఓపెనింగ్ కార్యక్రమంలో మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళనకు సంబంధించి, మూసీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే అటు పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో వర్షాలు విరివిగా కురియడంతో ఈ నెలకు సంబంధించి, ఏదైతే జూలై నెలకు సంబంధించి వర్షపాతానికి సంబంధించి సాధారణ వర్షపాతం కన్నా గరిష్ట స్థాయిలో వర్షాలు నమోదు కావడంతో రైతన్న సంతోషంలో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఏదైతే ఉత్తర తెలంగాణకు సంబంధించిన రైతాంగం కొన్ని ప్రదేశాలలో చెరువులు కుంటలు నిండలేదని కొద్దిగా ఆందోళన చెందిర్రో, వనరుడి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే రైతుకు సంబంధించి రుణమాఫీ కార్యక్రమాలు మొదలు పెట్టారో ఆ రోజు నుంచి ప్రారంభమైన వర్షం దాదాపుగా 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడతా ఉన్నది. తద్వారా ఉత్తర తెలంగాణకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా చెరువులు కుంటలు పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకున్నాయి. అదేవిధంగా మరొక ఏదైతే ములుగు జిల్లా భద్రాచలానికి సంబంధించిన ప్రాంతాల్లో ఆరెంజ్ జోన్ నడుస్తా ఉన్నది. వాటికి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిన్న 2 రోజుల్లో హెలికాప్టర్ రెస్క్యూ టీంలను పంపించి అక్కడ చిక్కుకున్న కొంతమందిని, ఎవరైతే వ్యవసాయదారులు ఉంటారో వారిని కాపాడడం జరిగింది. ఈ విధంగా వర్షాల ప్రభావంతో జాగ్రత్తగా ఉండాలని కోరుతూ, అదేవిధంగా ముసురుకుంది రాష్ట్ర వ్యాప్తంగా రికాం లేని వానలు, పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. జూరాల 17 గేట్లు ఓపెన్, శ్రీశైలం ప్రాజెక్టు వరద పోటెత్తుతున్న ప్రాణహిత, ఇంద్రావతి పరవళ్లు తొక్కుతున్న గోదావరి. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలో హై అలర్ట్, రంగంలోకి రెస్క్యూ టీంలు. హైదరాబాద్ లో 2 రోజులుగా ముసురు. సివిల్స్ లో మెయిన్స్ కి ఎంపికైతే 1,00,000 రూపాయల సహాయం, సింగరేణి సహకారంతో అందిస్తాం సీఎం. నిరుద్యోగ సమస్య పరిష్కారమే మా ఫస్ట్ ప్రయారిటీ. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్. ఏటా మార్చి 31 లోపు అన్ని శాఖల్లోని ఖాళీలను తెప్పిస్తాం. జూన్ 2 నాటికి నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9 లోపు జాబ్స్ భర్తీ చేస్తామని వెల్లడి. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్త స్కీమ్ ప్రారంభం. ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో ఏదైతే గ్రూప్ 1 సివిల్స్ కు సంబంధించి ఏదైతే నిరుద్యోగ యువత సివిల్స్ కు ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ కు అర్హులైతారో, ప్రిలిమినరీ ఎగ్జామ్ లో కండక్ట్ అయ్యి, ప్రిలిమినరీ ఎగ్జామ్ లో పాస్ అయ్యి మెయిన్ ఎగ్జామ్ కు అర్హత సాధిస్తారో వారికి 1,00,000 రూపాయల ఆర్థిక భరోసాను కల్పించే విధంగా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిర్రో, ప్రతి సంవత్సరం మార్చి 31వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నాయో అన్ని ఖాళీలను తీసుకొని ఏదైతే జూన్ 2వ తారీఖు వరకు వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ ను కండక్ట్ చేసి జాబ్ క్యాలెండర్ ను వేసి నిరుద్యోగుల్లో ఒక భద్రతను పెంచి నిరుద్యోగులకు ఒక ఆశాజనకంగా జాబ్ క్యాలెండర్ రూపొందించి డిసెంబర్ 9వ తారీఖు నాటికి ఉద్యోగ కల్పన చేయించే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం. అందుకు సంబంధించి రాజీవ్ గాంధీ అభయహస్తం, అంతేనా, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అనే పేరిట ఒక కొత్త స్కీమ్ ను తీసుకురాబోతున్నాం. నిరుద్యోగులు దీన్ని
ఒక అద్భుత వరంలా పరిగణించవచ్చు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఆలోచన చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, నిరుద్యోగులకు గుడ్ న్యూస్ గా చెప్తూ వైనాల రూల్స్ న్యాయాలలో ఇవ్వడం జరిగింది. ఇకపోతే అర్హులందరికీ రుణమాఫీ చేస్తాం, ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనీయం, ఏమైనా సమస్యలుంటే ఆఫీసర్లను కలవాలని సూచన, రైతులను ప్రతిపక్షాలు పక్కదోవ పట్టిస్తున్నాయని ఫైర్. ఏదైతే తెలంగాణ రైతాంగానికి సంబంధించి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మొన్న ఏదైతే లక్షలోపు రుణ సహాయం అందించారో అందులో కొంతమంది పేర్లు కనుక రాకపోయినట్లయితే, ఏదన్నా చిన్న చిన్న లోపాలతోటి రాకపోయినట్టయితే రైతాంగం ప్రతిపక్షాల యొక్క మాటల్లో పడద్దని, దానికి సంబంధించి పూర్తి విధి విధానాలతోటి ఆఫీసర్లకు పూర్తి సమాచారాన్ని అందనివ్వడం జరిగిందని, దానికి సంబంధించి మీకేమైనా సమాచార లోపం ఉండి మీకు సంబంధించి ఆ రుణమాఫీకి సంబంధించి బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి ఎక్కడైనా మధ్యలో బ్రేక్ అయినట్లయితే మీరు వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్లను కలవాల్సిందిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రజా ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ అందిస్తుంది. అందుకు తగ్గట్టుగానే 6 లక్షల కుటుంబాలకు సంబంధించి రేషన్ కార్డు లేకపోయినప్పటికీ కూడా వారికి రుణమాఫీ చేస్తున్నాం. ప్రతిపక్షాలు చేసే గారడి విద్యలో రైతాంగం మోసపోవద్దు. రైతుల సంక్షేమం కోసమే చేసినటువంటి ఈ స్కీమ్ లో ఎలాంటి తప్పులు లేకుండా పనిచేస్తాం. కాకపోతే పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ రైతాంగం వెళ్ళి ఆఫీసర్లను కలవాలని తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇకపోతే మైక్రోసాఫ్ట్ బ్లూ స్క్రీన్ ఎర్రర్ ఇంకా సెట్ కాలే. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని తొలగని ఇబ్బందులు, ఎయిర్లైన్స్, హాస్పిటల్స్, కంపెనీల్లో సేవలకు ఇంకా అంతరాయం, ఇండియాపై ప్రభావం తక్కువ, అన్ని ఎయిర్పోర్టులు నార్మల్. ఏదైతే మనం నిన్న చెప్పుకున్నామో మైక్రోసాఫ్ట్ సంస్థ, దానికి సంబంధించిన అప్డేట్ వర్షన్ తీసుకురావడం తోటి మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఉద్యోగులు కానీ, మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఇతర లావాదేవీలు వాడుతున్నటువంటి బ్యాంకింగ్ సంస్థలు, విమాన సంస్థలు, షిప్ సంస్థలు, లేకపోతే హాస్పిటల్స్, మాల్స్, సిమాల్స్, ఎక్కడైనా మైక్రోసాఫ్ట్ వాడేకి సంబంధించిన అప్డేట్ వర్షన్ పెట్టుకోవడంతో బ్లూ స్క్రీన్ ఎర్రర్ వచ్చిందని మనం నిన్ననే చెప్పుకోవడం జరిగింది. వీలైనంత తొందరగా మైక్రోసాఫ్ట్ సంబంధించిన ప్రతినిధులు దాన్ని క్లియర్ చేస్తామని చెప్పారు. కానీ నేటికి కూడా అది క్లియర్ కాకపోవడం వల్ల అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో కొద్దిగా పెద్ద ఎత్తున లావాదేవీలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ ఇండియాలో దాని ప్రభావం మాత్రం నార్మల్ గానే ఉందని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఎయిర్పోర్ట్లు ఎక్కడికక్కడ నార్మల్ వ్యవస్థతోటే నడుస్తా ఉన్నాయని, పెద్దగా ప్రభావం చూపడం లేదని చెప్తా ఉంది. అయినప్పటికీ కూడా మైక్రోసాఫ్ట్ ఎవరైతే వాడుతూ ఉన్నారో వారికి వీలైన తొందరగా బ్లూ స్క్రీన్ ఎర్రర్ ను క్లియర్ చేయాల్సిందిగా జనం కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసు, ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్, అమెరికా నుంచి రప్పించేందుకు సిఐడి ప్రయత్నం, ఇంటర్పోల్ కు రిక్వెస్ట్ పంపాలని సిబిఐకి లేఖ. మరో నిందితుడు శ్రవణ్ రావు కూడా విదేశాల్లోనే, ఇద్దరిని 26న హాజరుపరచాలని కోర్టు ఆదేశం. రెడ్ కార్నర్ నోటీస్ తో ఇండియాకు రిపోర్ట్ కానున్న నిందితులు. ఏదైతే ఇద్దరు నిందితుల్ని ఈ నెల 26న తమ ముందు ప్రవేశపెట్టాలని కోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిఐడి అందించిన ఆధారాలతో సిబిఐ ఇంటర్పోల్ వింగ్ రిక్వెస్ట్ చేస్తే ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయ్యే అవకాశాలున్నాయి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఈ రాష్ట్రంలోని అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు సంబంధించిన జడ్జిల ఫోన్ ట్యాపింగ్, అదేవిధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల ట్యాపింగ్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యుల ట్యాపింగ్, బీజేపీకి సంబంధించిన ముఖ్యుల ట్యాపింగ్, అదేవిధంగా సినీ తారల ఫోన్ ట్యాపింగ్లు పాల్పడి దేశ అంతర్గత భద్రతకు విఘాతం కలిగించినటువంటి ఇన్సిడెంట్ ఫోన్ ట్యాపింగ్. తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సమస్య ఫోన్ ట్యాపింగ్. ఆ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి భుజంగరావు, తిరుపతి అన్నలను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. రాధాకిషన్ కూడా ఎంక్వైరీ రూపంలో విచారణలు జరుగుతూ ఉన్నాయి. వారికి సంబంధించిన విషయాన్ని కూడా రాబట్టిన తరువాత ఏదైతే శ్రీనివాస్, ఏదైతే ప్రభాకర్ రావు ఉన్నారో, ఏదైతే ఇంటర్పోల్ కు రిక్వెస్ట్ పంపిర్రు, ఈ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ లో ఎస్ఐబికి సంబంధించిన చీఫ్ గా వ్యవహరించిండు. ఈయన అమెరికా వెళ్ళి తలదాచుకున్నాడు. మొన్న మధ్యలోనే ప్రభుత్వానికి నాకు అమెరికాలో శస్త్రచికిత్స జరుగుతూ ఉంది, పూర్తి కాగానే వస్తా అన్నాడు. కానీ నిన్న హైకోర్టు ఏదైతే ఇద్దరు నిందితులను, శ్రవణ్ రావు, కేసీఆర్ ఫ్యామిలీకి కుటుంబ సభ్యుడైన శ్రవణ్ రావు మరియు ప్రభాకర్ రావులను 26 తారీఖు నాడు, ఈ నెల 26 తారీఖు నాడు కోర్టు ముందు హాజరు పరచాల్సిందే అని చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఇంటర్పోల్ కు సంబంధించి దేశ విదేశాలకు సంబంధించిన అవినీతి తిమింగలాలు ఏడనైతే దాక్కుంటాయో వాటిని వెలికి తీసే
రెడ్ కార్నర్ ఇష్యూకు చేయాలని దేశ విదేశాల విజ్ఞప్తి పంపింది. దానికి సంబంధించి ఇంటర్పోల్ సమయ సానుకూలంగా స్పందించినట్టుగా మనకు వార్తలు వస్తా ఉన్నాయి. 26వ తారీఖు వరకు ఎక్కడున్న శ్రవణ్ రావును ప్లస్ శ్రీనివాసరావును తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కోర్టు ముందు పెడతారని మనకు అందుతున్న సమాచారం. తద్వారా ఫోన్ ట్యాపింగ్ లో దేశ భద్రతకు సంబంధించి ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ వేగవంతమయ్యే అవకాశం కనిపిస్తా ఉన్నది. 6 IAS ల బదిలీ. జిఐడి ట్రాన్స్పోర్ట్ హౌసింగ్ శాఖల స్పెషల్ సిఎస్ గా వికాస్ రాజ్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శిగా మహేష్ దత్ ఎక్కా పోస్టింగ్ ఇచ్చిన సర్కార్. ఇరిగేషన్ శాఖల్లో బదిలీలకు బ్రేక్. తెలంగాణ ప్రజాప్రభుత్వం మరో 6 IAS లను ప్రజా పాలనలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి లక్ష్యాన్ని ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో ఎప్పటికప్పుడు తన లక్ష్యాలను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు ప్రతినిధులుగా మధ్య సంయుక్త వారధులుగా ఉన్నటువంటి IAS లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ నిన్న 6 IAS లను వారి శాఖల్లో మార్పు చేయడం జరిగింది. కానీ మిగతా ఏదైతే ఇరిగేషన్ శాఖకు సంబంధించి IAS లను వారి కార్యదర్శులను ముట్టుకోలేదు. కారణం ఏంటంటే ఒకవైపు O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవస్థ నడుస్తూ ఉంది, మరోవైపు ప్రాజెక్టు నిర్వహణ లోపాలకు సంబంధించిన వ్యవస్థ నడుస్తూ ఉంది. అదే విధంగా వాటితో పాటు అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏదైతే జస్టిస్ పిసి ఘోష్ కు సంబంధించిన విచారణ జరుగుతూ ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు. అందుకని టాప్ టు బాటం ఇరిగేషన్ కు సంబంధించిన కార్యదర్శులు కానీ అధికారులను కానీ ముట్టుకోలేదు అని మనకు సమాచారం అందుతా ఉన్నది. ఇరిగేషన్ కు సంబంధించిన పూర్తి స్థాయి విచారణ అయిపోవడంతో వారికి కూడా త్వరలో ట్రాన్స్ఫర్లు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విద్యుత్ సంస్థ కొనుగోళ్లు బకాయిలకు సంబంధించి దాదాపు 80,000 కోట్ల రూపాయల ఆర్థిక ప్రభావం తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తి మీద పడి విద్యుత్ తోటి రాష్ట్ర దివాలా తీసి డిస్కంలన్నీ సర్వనాశనమయ్యి ఇవాళ డిస్కంలు కోలుకోలేని పరిస్థితికి కారణం ఎవరు అని చెప్పి తెలంగాణ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే జస్టిస్ నరసింహారెడ్డి గారిని ఏదైతే ఎంక్వైరీ కమిషన్ గా పెట్టినారో వారిని ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టు ఎంక్వైరీ కమిషన్ నుండి వేరే వారికి బాధ్యతలు అప్పగించాలని చెప్పడంతో వారు నిన్న ఏదైతే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎంక్వైరీ నుంచి కేసీఆర్ తప్పించుకోలేరు. సుప్రీం ఆశ్రయించక ముందే 78 పేజీల నివేదిక రెడీ చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కేసీఆర్ ఒక్కరే నా లేఖలకు నేరుగా సమాధానం ఇవ్వలే, అభ్యంతరకర పదాలతో తిరిగి 12 పేజీల లేఖ పంపిండు, బిడ్డ జైల్లో పడ్డాక కేసీఆర్ కి ఇంకెక్కడ పరువు అని కామెంట్స్. సుప్రీంను ఆశ్రయించక ముందే 78 పేజీల నివేదికను రెడీ చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కోర్టుపై గౌరవంతో వెనక్కి తగ్గ ఇది ఇప్పుడు డెడ్ రిపోర్టే. ఆ భూమి చట్టబద్ధంగా కొన్న తెలంగాణలో ఆస్తులు కాదు పరువు ముఖ్యం. 10 ఏళ్ల పాలనలో అనేక అరాచకాలు. ది గ్రేట్ కమిషనర్ ఏదైతే చండ ప్రచండు అని పేరుగాంచిన జస్టిస్ నరసింహారెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజా ప్రభుత్వం ఏదైతే విచారణ కమిషన్ వేసిందో ఆ విచారణ కమిషన్ కు నా స్థాయిలో పూర్తి స్థాయిలో న్యాయం చేసిన 78 పేజీల నివేదికను రెడీ చేసి తెలంగాణ ప్రభుత్వానికి నేను అందజెప్పిన. ఇదంతా తతంగం అంతా గడిచిన 4 రోజులకు ముందే నేను తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెప్పిన. తెలంగాణలో పరువు అని ఏడుస్తున్న కేసీఆర్ కు సూటిగా సమాధానం చెప్పనీకి అసలు పరువు అంటే ఏంటిది, బిడ్డ వెళ్ళి తిహార్ జైల్లో ఉన్నాక కూడా పరువు గురించి మాట్లాడితే విడ్డూరం. అయినా 80,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక ముఖ్యమంత్రిని మీ హయాంలో 80,000 కోట్ల రూపాయల అవినీతి కార్యక్రమాలు జరిగినాయి, దానికి సంబంధించిన వివరాలు అంటే నేను ఇవ్వను పో అని చెప్పి నువ్వే కమిషన్ మార్చు అని చెప్పి సుప్రీంకోర్టు మెట్లెక్కినాక కూడా అతనిలో చట్టబద్ధత న్యాయబద్ధత ఉందని నేను అనుకోవడం లేదు. అయినప్పటికీ నా విధి విధానాలు పూర్తి చేసి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దానికి సంబంధించిన రిపోర్టును పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముందు ఉంచినా అని చెప్పడం జరుగుతుంది. రైతన్నకు దన్నుగా రాష్ట్ర బడ్జెట్. వ్యవసాయం, ఇరిగేషన్, విద్య, ఆరోగ్యానికి ప్రియారిటీ. ఏదైతే రైతు బీమా, రైతు భరోసా, రైతు రుణమాఫీ మిగతా ఇతర వాటికి కలిపి బడ్జెట్ లో 50,000 కోట్ల రూపాయలను ఒక వ్యవసాయానికి కేటాయించేటట్టుగా కనబడతా ఉంది. రాష్ట్ర బడ్జెట్ లో మొత్తం రాష్ట్ర బడ్జెట్ కనుక తీసుకుంటే 15% మేర బడ్జెట్ ఈ రాష్ట్రంలోని రైతాంగం కోసమే తీసుకునే విధంగా కనిపిస్తా ఉంది. అందుకు సంబంధించి రైతు
భరోసాకు సంబంధించి 7,500 నుంచి 8,000 కోట్లు ఖర్చు అయ్యేటట్టుంది. రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే 31,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తా ఉంది. అదే విధంగా రైతుకు సంబంధించిన పరిహారం, రైతుకు సంబంధించిన ఏదైతే మిగతా పనిముట్లకు సంబంధించిన వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టడానికి ఆలోచన చేస్తా ఉన్నది. అదే విధంగా స్కూళ్లకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూళ్ళు, మండలానికి ఇంటర్నేషనల్ స్కూలు, ప్లస్ గురుకులాలకు పక్కా భవనాలు, టీచర్ల రిక్రూట్మెంట్, యూనివర్సిటీల బలోపేతము, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ కు సంబంధించి దాదాపుగా 25,000 కోట్ల రూపాయలను బడ్జెట్ లో పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నట్టు కనబడతా ఉన్నది. అందుకు కేటాయింపులు కూడా చేసినట్టుగా కనబడతా ఉన్నది. ఏదైతే మహిళలకు 2,500 ఇచ్చే పథకానికి కూడా నిధుల కేటాయింపు దాదాపుగా ఫేజ్ 1 రూపంలో ఉంటుందన్నట్టుగా కనబడతా ఉన్నది. దాదాపుగా బడ్జెట్ వచ్చేసరికి పూర్తి స్థాయి బడ్జెట్ మనకు అందుతున్న సమాచారం మేరకు 2,75,000 కోట్ల రూపాయల నుంచి 3,00,000 కోట్ల రూపాయల వరకు 3,00,000 కోట్ల రూపాయల వరకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ఈ నెల 24వ తారీఖు నాడు ప్రవేశపెట్టే ఆలోచనలు కనబడతా ఉన్నది. దానికి బడ్జెట్ కు సంబంధించి కేబినెట్ ఆమోదం కూడా 24వ తారీఖు నాడు చర్చలు జరిగే అవకాశాన్ని కనబడతా ఉన్నది. అదేవిధంగా కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి ఏదైతే రాష్ట్రంలోని ఏదైతే IAY ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ అయితే ఉంటుందో, కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలకు సంబంధించి తెలంగాణకు సంబంధించి ఒక హైదరాబాద్ మినహాయించి మిగతా 9 జిల్లాలు అప్పటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కూడా యూపీఏ గవర్నమెంట్ లో వెనుకబడిన జిల్లాలకు ఒక్కో జిల్లాకు సంబంధించి 50 కోట్ల రూపాయలతోటి నిధులు ఇచ్చేది ఉండే. దానికి సంబంధించిన IAY స్కీమ్ సంబంధించి మరో 450 కోట్ల రూపాయలు మనకు అందుతాయని, అదేవిధంగా BRGF కు సంబంధించిన 2,300 కోట్ల రూపాయలు కూడా మనకు అందుతాయని, దాదాపుగా 1,800 కోట్ల రూపాయలు 3 ఏళ్లకు పైగా 450 కోట్ల రూపాయలతోటి వచ్చే పైసలు 1,800 కోట్ల రూపాయలు కూడా మనకు దాదాపుగా వస్తుందని, కరీంనగర్ కు సంబంధించి, జనగాం జిల్లాకు సంబంధించి లేదర్ పార్కులకు అవసరమైన భూములు ఉన్నాయి కాబట్టి ఆ పనులను మంజూరు చేస్తే భూములు కూడా కేటాయిస్తామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏదైతే మనకు 2,300 కోట్ల రూపాయలు ఇంటికి సంబంధించిన ఏదైతే వాటి ఆవాస్ యోజనకు సంబంధించి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అనుసంధానం చేస్తామని మొన్నెల్లి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పి వారిని సానుకూల దృక్పథంలోకి తీసుకొచ్చిన తరుణంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా కేంద్ర బడ్జెట్ నుంచి పూర్తి స్థాయిలో మనకు లబ్ధి జరుగుతుందన్న ఆలోచన కనిపిస్తా ఉన్నది. దాంతో పాటుగా ఈ నిధులు కనుక రిలీజ్ చేస్తే తెలంగాణ ప్రాంతంలో ఆర్థిక వనరులకు కొద్దిలా తెలంగాణ ప్రజలకు ఊతమిచ్చినట్టుగా అవుతుందని, బడ్జెట్ కు కొద్దిలా కేంద్రం కూడా సహాయం చేయాలని భేషజాలకు పోకుండా, ఎటువంటి బేరీజులు భేషజాలు లేకుండా తెలంగాణ ప్రజలే అభివృద్ధి ముఖ్యంగా పనిచేస్తున్నామని మరోసారి చెప్పడం జరుగుతూ ఉంది. నిన్న హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దాదాపుగా 21,000 మంది కామన్ సెంటర్ సర్వీస్ కు సంబంధించిన దేశ రాష్ట్ర ఏదైతే దేశానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్, రాష్ట్రానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్ లో ఈ గవర్నమెంట్స్ ద్వారా అత్యుత్తమ ప్రతిభ కనిపించి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి CSC సభ్యులకు సంబంధించి వారు నిన్న హైదరాబాద్ వేదికగా రాష్ట్ర IT శాఖ, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని కలవడం జరిగింది. వారు ఏ విషయం అయితే చెప్తున్నారో, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఈ గవర్నమెంట్స్ ద్వారా మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసంధానం చేసుకొని ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మా సేవలను ఉపయోగించుకుంటుంది. కానీ తెలంగాణకు వచ్చేసరికి గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఈ గవర్నెన్స్ ఏదైతే ఉందో, ఈ సభ్యులం CSC సభ్యులం ఏదైతే ఉందో, టెక్ ద్వారా మేము ఉద్యోగ రీత్యా టెక్ ద్వారా వచ్చి అనుసంధానమైనటువంటి మా సంస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏ రోజు కూడా సహకారాన్ని అందించలేదు. మొన్నటికి మొన్న ఈ తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే మమ్మల్ని ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తుల్లో కూడా మేమే ప్రముఖ పాత్ర వహించడం, సకల జనుల సమ్మెలో కూడా మేము వహించడం. కానీ మాకు గత రాష్ట్రాలతో మాదిరిగా మాకు ఎక్కడా ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు అని చెప్పి వారి సమస్యను గౌరవ శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించడం జరిగింది. దానికి సంబంధించి మన న్యూస్ ఛానల్ కు సంబంధించి వారు ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది.
వారి సమస్య ఏదైతే ఉందో సిఎస్సి సభ్యులకు సంబంధించిన సమస్య ఏదైతే ఉందో మొన్న మధ్యలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఉన్న ప్రతి ప్రదేశంలో ఒక మీ సేవా కేంద్రాన్ని నిర్మిస్తాము, మీ సేవా కేంద్రాన్ని నడుపుతామని అన్నారు. అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలి, ప్రభుత్వానికి మేము అనుసంధానంగా ప్రజలకు వారధిగా పనిచేస్తాము. గడిచిన 15 సంవత్సరాల కాలం నుంచి యూపీఏ గవర్నమెంట్ నుంచి మేము దేశ స్థాయిలో పనిచేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 20,000 మంది ఈ కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి మాకు అవగాహన కల్పించి మమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలని వారు కోరడం జరిగింది. ప్రజా ప్రభుత్వంలో మాకు అవకాశం లభిస్తుందని ఆశాభావం కూడా వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. అయితే ఈ గవర్నమెంట్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి అందుబాటులో ఉండాలని నాడు 2009లో యూపీఏ గవర్నమెంట్ ఏదైతే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ గవర్నమెంట్ సంబంధించిన సిఎస్సికి సంబంధించిన వారికి ఉన్న కొన్ని ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వారికి ఉన్న సమస్యలను విన్నవించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలి, వారికి ఉన్న సమస్యలను కూడా ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలన్న లక్ష్యంతో వారు పనిచేయడం జరుగుతుంది. వారికి ఉన్న చిన్న చిన్న సమస్యలను ఇవాళ మన ఛానల్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అది చెప్పండి సార్. మేము కేంద్ర ప్రభుత్వము గతంలో ఉన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 2009లో ఎంఎస్ఎంఈ ద్వారా డిగ్రీ ఉత్తీర్ణులై గ్రామంలో ఉన్న యువకులని టీఈసీ ఎగ్జామ్ నిర్వహించి ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణులైన వారిని సిఎస్సి ఐడి ప్రొవైడ్ చేసి గ్రామంలో ఉన్న ప్రజలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలు పట్టణాలలోకి వెళ్ళి టౌన్లోకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలని ఆన్లైన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక చక్కటి మంచి ఆలోచనతోటి ప్రధానమంత్రి మన్మోహన్ గారు అప్పట్లో ఒక సిఎస్సి సెంటర్లని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడానికి అవకాశం తీసుకొచ్చి ఎంతోమంది యువకులను ప్రోత్సహించారు. దానిలో భాగంగా 2009 నుంచి ప్రతి గ్రామంలో, తెలంగాణ రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశంలో ప్రతి గ్రామంలో కూడా సిఎస్సి సెంటర్లని ఎవరైతే టీఈసీ ఎగ్జామ్లో ఉత్తీర్ణులైన ఉన్నవారో వారు నడిపించడం జరుగుతుంది. టీఈసీ ఎగ్జామ్ అంటే సిఎస్సి వాళ్ళు టెక్నికల్ ఎడ్యుకేషన్ కోర్స్. మీకేమన్నా జీతభత్యాలు వేరే రాష్ట్రాలకి ఇస్తున్నారా? తెలంగాణ రాష్ట్రంలో రావడం మాకు ఎలాంటి జీతభత్యాలు లేవండి. ఏదైతే ఈ గవర్నమెంట్ సర్వీస్లో మేము ఇస్తున్న సర్వీస్లో గాను అక్కడ ఏదైతే మా వ్యాలెట్ నుంచి అమౌంట్ కట్ అయితే కొంత అమౌంట్ మాకు కమిషన్గా ఒక 12 రూపాయలు 15 రూపాయలు అట్లా మాకు వ్యాలెట్లో యాడ్ అయితే తప్ప మాకు ఎలాంటి జీతభత్యాలు లేవండి. ఇప్పుడు మీ ప్రధాన సమస్య ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి అండి, మేము ఇప్పటి వరకు గ్రామాలలో ఉండి మేము సర్వీసులు అందిస్తున్నాము. కానీ గ్రామంలో ఉన్న ప్రజలు సెంట్రల్ గవర్నమెంట్ అందించే స్కీములు అప్లై చేసుకోవడానికి పట్టణాలకు మరియు మండల స్థాయిలోకి వెళ్తున్నారు. గ్రామంలో ఉన్నవారు వారు ఒక సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు, చాలా ఇబ్బంది గురవుతున్నారు ఏదైనా అప్లై చేసుకోవాలన్నప్పుడు. కానీ మాకు ఒక సిఎస్సి సర్వీస్ సెంటర్ మన గ్రామంలో ఉన్నప్పటికీ స్టేట్ సర్వీస్ని అప్లై చేయడానికి మాకు వీలు లేకపోతున్నది. ఇప్పుడు స్టేట్లో కూడా మొన్న ఈ మధ్యనే స్టేట్ గవర్నమెంట్ ఒకటి ఏది జియో తీసుకొచ్చింది నాకు తెలిసి, ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయం ఉన్న కాడ ఒక మీ సేవా కేంద్రంలో ఈ సేవా కేంద్రంలో పెట్టాలనుకుంటుంది. తద్వారా దానికి మీకు ఏమైనా మెర్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? సార్, అది చాలా మంచి ఆలోచన గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఎందుకంటే మహిళలను ప్రోత్సహించడం చాలా మంచి అవకాశము. గతం ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం మహిళల పట్ల చాలా ఒక ఉన్నత భావంతో ముందుకు వెళ్తున్నది. మేము ఆ ప్రోగ్రామ్ తీసుకొచ్చినందుకు మేము చాలా సంతోషం వ్యక్తపడుతున్నాము. అదేవిధంగా మా ఒక సిఎస్సి బిఎల్ఈలను కూడా ఆ గ్రామంలో ప్రతి గ్రామంలో సిఎస్సి బిఎల్ఈ ఉన్నారు. మా దాంట్లో కూడా ఎస్హెచ్జి అనేది సిఎస్సిలోనే బిఎల్ఈలోనే బిఎల్ఈ ఎస్హెచ్జి అనేది స్త్రీలు ఉన్నారు. వారికి కూడా ఒక అవకాశం ఇచ్చిన వారుగా ఉంటారు. ఇప్పటికీ ఇంటర్ చదివిన వారికి ఏదో అవకాశం ఇస్తున్నారు ప్రభుత్వము. కానీ ఆల్రెడీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు మన సర్టిఫికేట్ పొందుకొని ఆల్రెడీ సర్వీసులు అందిస్తున్న వారికి ఈ సర్వీసులు కూడా మాకు అనుసంధానం చేస్తే మేము ఇంకా కూడా చురుకుగా పనిచేసి ముందుకు వెళ్తాము. ఆ విధంగానే మా కుటుంబాలను మేము పోషించుకున్న వాళ్ళం అవుతాము. ఆ విధంగానే గ్రామంలో ఉన్న ప్రజలకు మంచి ఒక చక్కటి సర్వీసులు అందించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఏదైతే మీరు ప్రతి గ్రామంలో ఒక ఈ గవర్నెన్స్ పెడతాము, దానికి సంబంధించి మీ సేవ రూపంలో ఏదో సేవ రూపంలో చేస్తామని అన్నారు. దానికి సంబంధించి మేము ఇదివరకే గత 15 సంవత్సరాల నుంచి గ్రామాల్లో అర్బన్ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి
అందులో కూడా మాకు మెరుగైన అవకాశాలను కల్పించాలి. వాటితో పాటు అంటే మీ ఆలోచన ఏంటి? వాటితో పాటుగా మా జీవన రాష్ట్ర సర్వీసులను కూడా మా యొక్క అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని మీరు కోరడం జరుగుతా ఉంది. ప్రతి రాష్ట్రంలో కూడా మన తెలంగాణ మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో సిఎస్సి సెంటర్లకే ఆయా రాష్ట్రాల సర్వీసులను కూడా సంక్షేమ పథకాలు అందించడానికి ఆయా రాష్ట్రాల సర్వీసులు కూడా అనుసంధానం చేయడం జరిగింది. ఒక మన తెలంగాణ రాష్ట్రంలోనే గడిచిన ప్రభుత్వము 10 సంవత్సరాల్లో ఎన్నోసార్లు ప్రభుత్వం తీసుకెళ్లిన సిఎస్సి విఎల్ఈలని పక్కకు పట్టించారు తప్ప మన స్టేట్ గవర్నమెంట్ సర్వీసులు సిఎస్సికి అనుసంధానం చేయలేదు. ఈ ప్రభుత్వం వల్ల మమ్మల్ని కనికరించి మాకు అనుసంధానం చేయాలిగా మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. ఏదైతే గత 10 సంవత్సరాల కాలంలో మేము ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనప్పటికీ టోటల్ భారతదేశ వ్యాప్తంగా ఏదైతే సిఎస్సి గ్రూపులకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో విలువైన మెరుగైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసి పనిచేయడం జరుగుతూ ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత 10 సంవత్సరాల కాలంలో మాకు సరైన గుర్తింపు లభించలేదు. ఈ సంవత్సరంలోనైనా ప్రభుత్వంగా పేరుగాంచిన ఈ ప్రభుత్వంలో మాకు సరైన గుర్తింపు లభించాలని ఈరోజు రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు గౌరవ శ్రీధర్ బాబు గారి దృష్టికి వారి సమస్యను తీసుకురావడానికి సిఎస్సి గ్రూపులకు సంబంధించి 33 జిల్లాలకు సంబంధించిన ఎవరైతే వర్కర్స్ ఎవరైతే విఎల్ఏలు వారందరూ రావడం జరిగింది. వారు స్పెషల్గా వైనాల వీడియోస్కు న్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇకపోతే లోకల్ న్యూస్ కు స్వాగతం. లోకల్ న్యూస్ కి వచ్చేసరికి భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మంతని నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు ఏదైతే భూపాల్పల్లి జయశంకర్ కు సంబంధించి పెద్ద స్థాయిలో వాగులు వంకలు మత్తర్లు పడుతున్న దృష్ట్యా ఇదివరకే రెస్క్యూ టీమును మంతని నియోజకవర్గానికి సంబంధించి భూపాల్పల్లి జిల్లాలో హెలికాప్టర్ తో రెస్క్యూ సేవలు అందించినప్పటికీ కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న వల్ల మంతని నియోజకవర్గ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, భూపాల్పల్లి జిల్లాలో వరద నీటి ప్రవాహాల వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని విధాల ప్రజలకు అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్లకు పోలీసు అధికారులకు ఆదేశించారు. ఇళ్లలో ఉన్నవారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని, శిథిలావస్థలో ఉండి కూలిపోయే ఇళ్లలో ఉన్నవారు జాగ్రత్తతో వాగులు వంకలు చేరే నీరు అవకాశం ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు పంపాలని వారు పోలీసు ఉన్నతాధికారులకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక బులెటిన్ విడుదల చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఎటువంటి నష్టం జరగకుండా నివారణ చర్యలను చేయాలని అధికారులను ఆదేశం చేయడం జరిగింది. దానితో పాటుగా ఇంకా లోకల్ న్యూస్ కి వచ్చేసరికి గుండారంకు సంబంధించిన రిజర్వాయర్ కు జలకళ గుండారం రిజర్వాయర్ జలకలను సంతరించుకుంది. కమాన్పూర్ మండలంలోని గుండారం రిజర్వాయర్ కురుస్తున్న వర్షాలతో వరద నీటితో నిండుకొని జలకలతో కలకలాడుతుంది. గుండారం రిజర్వాయర్ సామర్థ్యం పూర్తి నిలువ 12 అడుగులు 0.8 టీఎంసీ కాగా పూర్తి స్థాయిలో నీరు చేరడంతో మత్తడి నుండి నీరు ప్రవహిస్తుంది. కాగా గుండారం రిజర్వాయర్ కు గౌరీగుండం నుండి భారీగా వరద నీరు చేరడంతో రిజర్వాయర్ నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. దీంతో మత్తడి పై నుండి వరద నీరు బండల వాగులోకి చేరిపోతుంది. గత వేసవిలో అసంపూర్తిగా అడుగంటిన జలాలు మళ్లీ భారీ వర్షాలతో రిజర్వాయర్ జలకళ సంతరించుకోవడంతో రిజర్వాయర్ నిండడంతో రైతుల ఆనందంలో వెల్లివిరిసిందని సీనియర్ రిపోర్టర్ జబ్బర్ ఖాన్ గారు వేసినటువంటి మనం వార్తను చూడొచ్చు. అదే విధంగా కమాన్పూర్ మండలానికి సంబంధించి సెక్రటరీల ఏదైతే గ్రామ కార్యదర్శుల బదిలీల పరంపర జరుగుతూ ఉంది. జనరల్ బదిలీలోకి సంబంధించి పెద్దపల్లి జిల్లాకు సంబంధించి దాదాపుగా 263 సెక్రటరీలను బదిలీ చేయడం జరిగింది. ఉత్తమమైన పాలన అందించే విధంగా బదిలీల ప్రక్రియ జరిగింది. దానికి సంబంధించే జూలపల్లికి సంబంధించి అంబటి శంకర్, సిద్దిపల్లకు జంజర్ల అమల, రొంపుకుంట సూతిరెడ్డి ప్రవళిక, నాగారం అల్లె రామ్మోహన్, గుండారం బచ్చల ప్రసాద్, పేరపల్లి సామల సాయి, గొల్లపల్లి అమీనా బాను, పెంచకల్పేట కనగంటి రాజ్ కుమార్, కమాన్పూర్ ప్రస్తుతం ఖాళీగా ఉంది. మండలంలోని పనిచేసిన కార్యదర్శులు జూలపల్లికి చేసిన వెంకటరమణ పాలకుర్తి రామారావు పల్లెకి వేయండు, గర్రెపల్లి నరేష్ లక్కారం వేయండు, రేణుక బెస్తపల్లికి వేయింది, ప్రశాంత్ కుట్యాలకు వేయండు, గొల్లపల్లి మారుతి కిలా వనపర్తి ధర్మారకు వేయండు, పెంచకల్పేటకి చేసిన ఆనందచేరి ఖానాపూర్ వేయండు, పేరపల్లిలో చేసిన రాజ్యలక్ష్మి లింగాపూర్ అంతర్గాంకి వేయింది, సిద్ధపల్లి చేసిన వికాస్ రాణాపూర్ పాలకుర్తికి బదిలీ అయ్యారు. వీరు అత్యుత్తమైన పాలన రానున్న 5 సంవత్సరాల కాలంలో అత్యుత్తమైన పాలన అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంతటితో లోకల్ న్యూస్ ముగింపు.